హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ముందు గ్యాస్ పొయ్యి ఎలా తోమాలి అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి. అయితే అందరూ నన్ను అడుగుతున్నారు, 4 నెలలకి తోముతానంటున్నారు మేడం, మరి రోజు ఆయిల్ అన్నీ పడతాయి కదా, అలానే వంట చేస్తారా అని చెప్పేసి అడిగారు నన్ను కొంతమంది. అంటే రోజు ఆయిల్ పడుతూనే ఉంటుందండి. మనం రోజు కూడా వంట చేసిన వెంటనే తుడిచేస్తాం కదా. సో వారానికి ఒకసారి ఇలాగ క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. 4 నెలలకి ఏంటంటే మొత్తం పొయ్యి మొత్తం తీసేసి తోముకుంటాము. ఇలాగ మనం రోజు పొయ్యి తీసి తోమడం అవన్నీ చేయలేం కదా. అందుకని చెప్పేసి ఇలాగ వారానికి ఒకసారి లిక్విడ్ అనేది వేసి క్లీన్ అయితే చేస్తానండి. ఆ లిక్విడ్ ఏంటో చూపిస్తాను. సో అలాగా క్లాత్ పెట్టేసి శుభ్రంగా తుడిస్తే నీట్గా ఉంటుంది, బాగా తెల్లగా కూడా వస్తుందండి. ఆ లిక్విడ్ ఏంటో చూపిస్తాను నేను. సో ఇలాగ మనం వారానికి ఒకసారి కనుక చేసుకున్నట్లయితే జిడ్డు ఉండదు, వంట చేసేటప్పుడు చిరాకుగా కూడా ఉండదన్నమాట. ఆయిల్ అదంతా పడి జిడ్డు కట్టేస్తే వంట చేయటానికి కూడా చేయాలనిపించదు. సో ఇలాగ నీట్గా ఉంటే వంట చేయడానికి బాగుంటుందన్నమాట. చేసేటప్పుడు కూడా కొంచెం హుషారుగా అనేది చేస్తూ ఉంటాం. జిడ్డు కడితే ఏంటంటే అది చూస్తుంటే మనం వంట చేయలేము. సో ఆ లిక్విడ్ ఏంటో నేను చూపిస్తానండి. ఇలాగ మనము తుడిచేసి ఆ క్లాత్ అనేది పారేయచ్చు మళ్ళీ చిన్న వాటర్ తోటి మళ్ళీ వేరే క్లాత్ పెట్టి ఒకసారి కనుక పైన తుడిచేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. సో ఇలాంటిది నేను ఈ టిప్ అనేది పాటిస్తున్నానండి వారానికి ఒకసారి. రోజు మాత్రం వంట చేసిన వెంటనే చిన్న క్లాత్ పెట్టి తుడిచేస్తాను. అంటే పైన అవి ఇవి పడతా ఉంటాయి కదా, మనము గారెలు కానీ బూరెలు కానీ ఇలాంటివి ఏమైనా వండామంటే మొత్తం కూడా పొయ్యి నిండా పడతా ఉంటాయండి. రైస్ వండుతాము, ఆ రైసు చూసేటప్పుడు కానీ ఉడికేటప్పుడు కానీ అది మొత్తం కూడా గ్యాస్ పై మొత్తం పడతా ఉంటుంది. కర్రీస్ వండినా కానీ ఆయిల్ మనం గబుక్కున ఏం చేస్తుంటాం, ముక్కలు అవి కూర వండడానికి వేస్తూ ఉంటాం, ఏమవుతాయి, కొన్ని ఏమో గిన్నెలో పడతాయి, కొన్ని గ్యాస్ పొయ్యి మీద పడతాయి. ఇలాంటివన్నీ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనం వంట చేసిన వెంటనే మొత్తం తుడిచేసి క్లాత్ కప్పుకుంటే దుమ్ము పడదు, గ్యాస్ పొయ్యి మీద నీట్గా ఉంటుందన్నమాట. నేను ఇలా చేస్తున్నానండి. వారానికి ఒకసారి చేస్తాను, నెలకొకసారి, 4 నెలలకు ఒకసారి. గిన్నెలు తోమేటప్పుడు జిడ్డు వదలకపోతే గిన్నెలకు కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ లిక్విడ్ అనేది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఈ లిక్విడ్ అనేది గిన్నెలకు కూడా ఉపయోగిస్తూ ఉంటానండి. జిడ్డు వదలకపోతే ఈ లిక్విడ్ అనేది వేసుకున్నట్లయితే లిక్విడ్ బాగా పనిచేస్తుందండి జిడ్డుకి కూడా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.